మీనా వంట చేసి సత్యంకి అలాగే ప్రభావతికి ఇద్దరికి వడ్డిస్తూ ఉంటుంది. ఇక సత్యం నువ్వు కూడా కూర్చోమ్మా మాతో పాటు కలిసి తిను అంటే, పర్లేదు మామయ్య గారు తన తర్వాత తింటాననేది చెప్తూ ఉంటే, తను మనతో పాటు కూర్చొని తినగలిగేంత స్థాయి ఉందా? తను మన కూర్చోమంటున్నారు అన్నట్టు మాట్లాడుతుంది. అదేంటి ప్రభావతి స్థాయి గురించి మాట్లాడుతున్నావు అంటే, అలా అని కాదులే పెద్దవాళ్ళ ముందు కూర్చొని తినరు కదా! అందుకు అలా అన్నానంటే, నువ్వు ఈ మధ్యన మాటలు బాగా మారుస్తున్నావే అని అయితే అంటూ ఉంటాడు. మామయ్య గారు మీరు మౌనంగా ఉండి తినేటప్పుడు ఎందుకండి గొడవ అనేది చెప్పి తినమని చెప్తూ ఉంటుంది. నిప్పులు చల్లి తర్వాత బకెట్‌తో నీళ్ళు తీసుకొచ్చి చల్లడం అంటే ఇదేనేమో గొడవ ఈమె పెట్టి మళ్ళీ ఈమె ఆర్పుతుంది. అసలు ఇంట్లో గొడవలన్నిటికి కారణం ఈమె. మరల ఈమె సర్ది చెప్తూ ఉంది అని అయితే అంటూ ఉంటుంది. ఇక మీనా మీద కోపంతో కావాలనే ఉన్న అన్నం అంతా అయితే తినేస్తుంది ప్రభావతి. అట్లాగా తిండి పెట్టకుండా చిత్రహింసలు అయితే పెడుతూ ఉంటుంది మీనాని ప్రభావతి. సూటిపోటి మాటలతో, దెప్పడుపు మాటలతో కనీసం తిండి గూడా పెట్టని స్థితిలో అయితే ప్రభావతి ఉంటుంది మీనాకు. మామూలుగా మీనాకి కష్టం చేసే పిల్ల కాబట్టి ఆకలి ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రభావతి మాత్రం ఆ అన్నం పెట్టడానికే ఆ అన్నం విషయంలోనే చాలా చిత్రహింసలైతే పెడుతూ ఉంటుంది మీనా అని ప్రభావతి.